మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికమైన వాయిదాలు కొంత చికాకును కలిగిస్తాయి. అది ప్రయాణ రీత్యా కావచ్చు, అది దూర ప్రదేశాల ప్రయాణాల విషయం కావచ్చు, ప్రయాణాలు, ముఖ్యమైన సంతకాలు, ముఖ్యమైన కాగితాల విషయంలో జాగ్రత్తలు, ఇవన్నీ కూడా చాలా వరకు జాగ్రత్త అవసరం. అలాగే ప్రయాణాలతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా, ముఖ్యంగా ఇన్లాస్ సైడ్ అంటే భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించాలి. వారికి ఏదైనా సహకారం అందించే సమయంలో కానీ, వారితో చర్చించే సమయంలో కానీ మాట పట్టింపు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కనుక ఆ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది స్నేహ సంబంధాల విషయం కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే మాట పట్టింపులకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలకి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా మీ విషయాల మీద ఎక్కువ శ్రద్ధతో ఇతరుల విషయాల్లో శ్రద్ధ, అంటే ఇతరులు అంటే వీలైనంత వరకు మీ యొక్క భాగస్వామి కానీ జీవిత భాగస్వామి విషయాల్లో కానీ శ్రద్ధ కొంతవరకు తక్కువగా ఉండడం వల్ల విభేదాలకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడం. అలాగే మిత్ర బృందంతో కూడా స్వార్థానికి లోబడకుండా చక్కగా వారికి కూడా సహకరిస్తూ వారి సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులకి, అనవసరమైన వ్యయాలకి అవకాశాలు అధికంగా కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ తెలివితేటలతో చక్కగా ఇది చేయడానికి అవకాశాలు ఒకటి కనబడుతున్నాయి. అలాగే పౌరుషం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న విషయాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు, అంటే మీరు రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్లీపింగ్ ప్యాటర్న్ కానీ, అంటే నిద్రపోయే విధానంలో కానీ, లేకపోతే ఆహార స్వీకరణ విషయంలో కానీ మొదలైనవన్నీ కూడా కొంత వేళ తప్పి అటు ఇటు అవ్వడం వల్ల కూడా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ దైనందిన జీవితంలో మార్పులు తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించడం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది.